హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారన్నమాట. ఈ నేపథ్యంలో మనకు ప్రమాణ స్వీకార అనంతరం ఎన్డీఏ కూటమి తీసుకొచ్చిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఈ 6 పథకాలు అయితే అమలు కాబోతున్నాయి. వాటి గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఆ పథకాలు అనేటువంటివి ఏమిటి, ముందుగా వేటి మీద మనకు సంతకాలు అనేటువంటివి అయితే చేయబోతున్నారు. సో మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. ఓకేనా. సో అదేవిధంగా మనకు ఈ యొక్క డీబీటీ పథకాలు ఏవైతే ఉన్నాయో, అంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు విడుదల చేసినటువంటి డీబీటీ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఆ డీబీటీ పథకాల నిధులు అయితే ఇంకా కూడా చాలా మందికి పెండింగ్లో ఉన్నాయన్నమాట. డైలీ కూడా కమెంట్స్ అయితే పెడుతూనే ఉన్నారు, మాకు ఇంకా డబ్బులు అనేటువంటిది పడలేదు అంటూ. సో ఇకపోతే మనకు ఈ యొక్క డీబీటీ పథకాలను ఒకవేళ మనకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తారా, చేయరా, లేదంటే మనకు వీటిని ఆపేస్తారా అని చాలామంది ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. వీటి మీద కూడా నేను మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. ఒకవేళ విడుదల చేసినట్లయితే ఎప్పటి నుంచి విడుదల చేస్తారు, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విడుదల చేస్తారా, లేదు అంటే ఈ మధ్యలో ఆపేస్తారా, ఇకపోతే మనకు లేదంటే మనకు ప్రమాణ స్వీకారం చేసే లోపలే విడుదల చేసేస్తారా, ఒకవేళ అసలు విడుదల చేయకపోతే కంప్లీట్గా అయితే ఏమన్నా రద్దు చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం. సో అందులో ముఖ్యంగా మనకు వైఎస్ఆర్ చేయూత పథకం కోసం అయితే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ డీబీటీ పథకాల నిధుల్లో అది మీకు కూడా తెలిసిందే, ఎందుకంటే డైలీ కమెంట్స్ అయితే పెడుతూనే ఉన్నారు, మాకు ఇంకా వైఎస్ఆర్ చేయూత పడలేదు, మాకు ఇంకా వైఎస్ఆర్ చేయూత పడలేదు అంటూ. సో వీటి మీద అంతా కూడా నేను ఫుల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానన్నమాట. ఓకేనా, ఒక క్లారిటీ అనేటువంటిది అయితే ఇస్తాను. ఓకేనా, వీడియో కొంచెం లెందీగా అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఏపీలో వచ్చేటువంటి కొత్త కొత్త స్కీమ్స్ గురించి మొత్తం కూడా మన ఛానల్ ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, సో ఇప్పుడు వచ్చేటువంటి స్కీమ్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఎప్పటికప్పుడు. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. అయితే ముందుగా మనకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రమాణ స్వీకారం తేదీ అయితే మరలా కూడా మార్పు చేశారు. అంటే యాక్చువల్గా మనకు ఈ నెల 9వ తారీఖున అయితే ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పారు కదా. సో బట్ ఏంటంటే మరలా కూడా మనకు తేదీ అనేటువంటి దాన్ని మార్పు చేశారు. చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిసిన ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. సో మనకు 7న ఢిల్లీకి మరోసారి బాబు పవన్ అయితే కూటమిగా అయితే వెళ్ళబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. సో మనకి ఇప్పుడే లేటెస్ట్గా వచ్చిన సమాచారం ఇది. అంటే మనకు నిన్నటి రోజున కూడా ఢిల్లీకి అయితే వెళ్ళారు. సో ఆ యొక్క ఢిల్లీలో మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏమేమి విడుదల చేయాలి, సో ఎట్లాగే విడుదల చేయాలి, ప్రభుత్వ పరిపాలన అనేటువంటిది ఎట్లా చేయాలి, మొదలైన డీటెయిల్స్ కూడా డిస్కస్ చేసుకుంటారు ఆ మీటింగ్లో. ఓకేనా. 9న ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి అధినేతలు మొగ్గు చూపారు. అంటే మనకు యాక్చువల్గా 9వ తేదీన ప్రధానమంత్రి మోదీ మనకు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. 12న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. దీని గురించి ఇంకొంచెం డెప్త్గా అయితే చూద్దాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 12న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారము, 7న ఢిల్లీకి మరోసారి చంద్రబాబు పవన్, 9న ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి అధినేతలు అయితే రాబోతున్నారు. అయితే మనకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 12న ముఖ్యమంత్రిగా అయితే ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాస్తవంగా ఈ నెల 9న ఉదయం 11:53 మనకు ప్రమాణ స్వీకారం ముహూర్తం అయితే ఫిక్స్ చేశారు. అయినా మనకు అనివార్య కారణాల వల్ల ఇది కాస్త వాయిదా పడినట్లు తెలుస్తోంది. బుధవారం ఢిల్లీ వెళ్లిన టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ మరోసారి ఎన్నుకున్న అనంతరం మరోసారి సమావేశానికి అయితే నిర్ణయించారు. ఈ నెల 7న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎన్డీఏ కూటమి నిర్వహించేందుకు సమావేశానికి అయితే హాజరవుతున్నట్లు తెలుస్తుంది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ అనంతరం ఎన్డీఏ సమావేశం జరుగుతుందని చెప్పారనమాట. ఈ విధంగా మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం అయితే చేయాలని నిర్ణయించుకున్నారు. మరో 2-3 రోజుల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యి మంత్రివర్గ కూర్పుపై బీజేపీతో సమాలోచనలు అయితే చేయనున్నట్లు సమాచారం వెల్లడైంది. ఓకేనా, ఇదండి మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి 12వ తారీఖున అయితే
ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇకపోతే మనకు ఆ యొక్క ప్రమాణ స్వీకారం అనంతరం ఏ పథకాల మీద ముందుగా సంతకాలు అయితే చేయబోతున్నారు, ఏ పథకాలు అనేటువంటివి అమలు చేయబోతున్నారు అనేటువంటి డీటెయిల్స్ గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము. సో ఇకపోతే మనకు మొట్టమొదటిగా మనకు ప్రమాణ స్వీకారం అనంతరం మెగా డిఎస్సి మీద సంతకం చేస్తామని చెప్పారు. ఇది మాత్రం పక్కాగా అయితే చేస్తారనమాట. ఇకపోతే మహిళలకు, రైతులకు, విద్యార్థులకు సంబంధించి ఏ అయితే ముందుగా అమలు కాబోతున్నాయి చూసుకున్నట్లయితే వృద్ధులకు పెన్షన్ వచ్చి ప్రతి నెల 4,000 అంటే మనకు జూలై 1వ తారీఖు నుంచి అయితే ఇది అమల్లోకి రావడం జరుగుతుంది. సో ఇకపోతే మనకు దివ్యాంగులకు పెన్షన్ వచ్చి 6,000 అది పెన్షన్ కిందే వస్తుంది. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1,500 చొప్పున అయితే ప్రతి నెల ఇవ్వబోతున్నారు. అది కూడా మనకు జూలై 1వ తారీఖు నుంచి అయితే అమలయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇకపోతే మనకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కూడా ఇది మనకు వెంటనే అయితే అమలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తల్లికి వందనం కింద మనకు ప్రతి బిడ్డలకు ఎంతమంది బిడ్డలు ఉన్న వారికి ఏడాదికి ఒక్కో బిడ్డకు 15,000 చొప్పున అయితే ఇస్తామన్నారు కదా. సో ఈ యొక్క పథకం కూడా మనకు వెంటనే అయితే అమలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకు ప్రతి రైతుకు ఏడాదికి 20,000 పెట్టుబడి కదా. ఈ ఈ యొక్క 4-5 పథకాలు మాత్రమే ఖచ్చితంగా అయితే మనకు ప్రమాణ స్వీకారం అనంతరం అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఓకేనా. వీటికి సంబంధించి ముందు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్ ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే మనకు ఈ యొక్క డీబీటీ పథకాల్లో ముఖ్యమైనటువంటి పథకం వైఎస్ఆర్ చేయూత పథకం. ఈ యొక్క చేయూత పథకంపై కూడా మనకు పలు విమర్శలు అయితే రావడం జరిగింది. చాలా మంది కూడా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. అసలు విడుదల చేస్తారా చేయరా అన్నట్లుగా. అయితే మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క 18,750 రూపాయల నిధులు అయితే విడుదల చేసే దిశగా అయితే అడుగులు వేస్తున్నారు. అంటే మనకు ప్రజలందరికీ కూడా న్యాయం చేసేటట్లుగానే ఇవి పెండింగ్లో ఉన్నాయి కదా, ప్రస్తుతం విడుదలవుతూ ఉన్నాయి కదా, వాటిని ఆపకుండానే 18,750 రూపాయలు నేను వేస్తానని దిశగా అయితే అడుగులు వేస్తున్నారనమాట. ఒకవేళ విడుదల చేసినట్లయితే ఈ జిల్లాల్లో ముందుగా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది నాకు తెలిసి. శ్రీకాకుళం పాత బస్టాండ్ ఏరియాలో 1,77,000 మంది మహిళలకు అయితే విడుదల అవబోతున్నాయి. తిరుపతిలో కూడా మనకు 1,12,000 మందికి అయితే విడుదల అవబోతున్నాయి. మనకు ఇంచుమించుగా 2,000 కోట్ల రూపాయలు అయితే ఇంకా మిగిలి ఉన్నాయి. ఓకేనా. ఇకపోతే మనకు విజయనగరం అర్బన్ ఏరియాలో కూడా 1,43,000 మంది మహిళలకైతే విడుదల అవబోతున్నాయి. అలాగే మనకు చూసుకున్నట్లయితే రాజమహేంద్రవరంలో 85,000 మంది మహిళలకైతే విడుదల అవబోతున్నాయి. సో ఇకపోతే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే బాపట్లలో కూడా మనకు 88,000 మంది మహిళలకైతే ఈ డబ్బులు అయితే విడుదల అవబోతున్నాయి. ఈ విధంగా మనకు ఈ జిల్లాల్లో అయితే విడుదల అవుతున్నాయి. ఒకవేళ మీ ఖాతాలకు జమ అయితే వెంటనే ఒక చిన్న కామెంట్ చేసి అయితే తెలియచేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అదేవిధంగా కొత్త పథకాల అప్డేట్స్ కూడా మన ఛానల్ ద్వారా అయితే అందజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.